గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు kalyan.ias.com. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా అలాగే టీఎస్పీఎస్సీ ద్వారా నిర్వహించబడే గ్రూప్ 2 ఎగ్జామినేషన్ సంబంధించి పేపర్ 1 గురించి మనం ఈ క్లాస్లో మాట్లాడుకుందాం. పేపర్ 1 గురించి అంత స్పెషల్గా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎందుకు అనంటే, మీరు ఏపీపీఎస్సీ గ్రూప్ 2కు సంబంధించిన ఇతర పేపర్లు కానివ్వండి, టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కు సంబంధించిన ఇతర పేపర్లు కానివ్వండి, మీరు కనుక జాగ్రత్తగా చూస్తే అక్కడ మనకు సిలబస్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మనకు అస్పష్టత ఉన్నది ఎక్కడ అనంటే పేపర్ 1లోనే మనకు ఆ క్లారిటీ మనకు కనిపించదు. అక్కడ సబ్జెక్ట్స్ లిస్ట్ అవుట్ చేశారు, కొన్ని టాపిక్స్ లిస్ట్ అవుట్ చేశారు తప్ప అక్కడ పూర్తి సిలబస్ అంటూ మనకు ఇవ్వలేదు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఈ 100%గా ఆ పేపర్ సంబంధించి ప్రిపేర్ అవ్వడం అనేది నిజంగా కష్టమే. అందుకనే మిగతా పేపర్లతో కంపేర్ చేస్తే ఈ పేపర్ 1కి సంబంధించి కొన్ని తక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి స్టూడెంట్స్ యొక్క సీరియస్గా ప్రిపేర్ అయ్యే విద్యార్థుల యొక్క ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని మనము ఈ పేపర్ 1కి సంబంధించి ఒక స్పెషల్ స్ట్రాటజీతో మనం ముందుకెళ్తున్నాం. మిగతా పేపర్ల మీద మీరు ఎంతగా అయితే కాన్సన్ట్రేట్ చేస్తారో అలాగే పేపర్ 1 మీద కూడా అంతే సీరియస్గా మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. మీరు కాన్సన్ట్రేట్ చేయాలి అంటే దాంట్లో ఉండే టాపిక్స్ ఏమిటో మీకు తెలియాలి అంటే ఇక్కడ అనుభవజ్ఞులైన ఈ టీచర్స్ అందరూ కూర్చొని, ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ కూర్చొని చక్కగా ఒక్కొక్క సబ్జెక్ట్ సంబంధించిన టాపిక్స్ అన్నీ విడమర్చి చెప్పడం జరుగుతుంది. తద్వారా మనకి ఏం జరుగుతుందంటే పేపర్ 1కి సంబంధించి కూడా 100% మనం చక్కగా సిలబస్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనకు 100% సిలబస్ అవుతుందో, దాని మీద మీకు పూర్తి అవగాహన ఎప్పుడైతే ఉంటుందో, దానితో పాటుగా మనం ఇచ్చిన మెటీరియల్ చదువుతూ, దానితో పాటుగా ఇతరత్రా ఇంకేమైనా బుక్స్ చదువుతూ, దానితో పాటుగా మనం ఇచ్చిన క్వశ్చన్ బ్యాంక్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే పేపర్ 1లో కూడా చక్కటి మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇక పేపర్ 1లో కనుక ఎక్కువ మార్కులు వచ్చాయి అంటే జాబ్ రావడం అనేది తథ్యం, మంచి ర్యాంక్ రావడం అనేది కూడా తథ్యం. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మనం మే 3వ తేదీన మే 3, 2021 పేపర్ 1కి సంబంధించిన ఈ టాపిక్స్ అన్నీ మనం మొదలు పెడుతున్నాం. ఇక kalyan.ias.com ద్వారా గ్రూప్ 2కు సంబంధించి ఇటు ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి క్లాసులు, అలాగే తెలుగు మీడియంలో కూడా ఉంటాయి. ఇక ఇప్పుడు మీరు సీరియస్గా ప్రిపేర్ కావాలి అనుకున్న విద్యార్థులు మీరు వెంటనే జాయిన్ కావచ్చును. మిగతా పేపర్ల యాక్సెస్ మీకు వచ్చేస్తుంది. ఇక పేపర్ 1కి సంబంధించి పాత విద్యార్థులైనా కొత్తగా చేరే విద్యార్థులైనా మీ అందరికీ కూడా ఈ పేపర్ 1 అనేది స్పెషల్గా అందివ్వడం జరుగుతుంది. అయితే జాగ్రత్తగా వినండి. అయితే ఈ పేపర్ 1కి సంబంధించిన కొన్ని అంశాలు, హిస్టరీ, జాగ్రఫీ లాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి టాపిక్స్ రెడీగా ఉన్నాయి. కాబట్టి మీరు జాయిన్ అయితే ఆ టాపిక్స్ మీరు వెంటనే మీరు చూసుకోవచ్చు. అలాగే కరెంట్ అఫైర్స్ అది రెగ్యులర్గా మనం చేసేది. ఆ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అలాగే ఇతర కొన్ని సబ్జెక్టులు, ఈ రీజనింగ్ లాంటి సబ్జెక్టులు వెంటనే మీకు అందజేయడం జరుగుతుంది. సో దాంతోపాటుగా మెటీరియల్, దాంతోపాటుగా ఈ క్వశ్చన్ బ్యాంకు పరీక్షకు కావలసిన ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా మీకు అందజేయడం జరుగుతుంది. రైట్, ఇప్పుడు దీనికి సంబంధించిన డీటెయిల్స్ నేను మీకు చూపిస్తాను, ఒక్కసారి చూడండి. ఇది మనం ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ద్వారా నిర్వహించబడే గ్రూప్ 2 పరీక్షకు సంబంధించి మనం మాట్లాడుతున్నాము. kalyan.ias.com ద్వారా ఇంగ్లీష్ మీడియము అలాగే తెలుగు మీడియంకు సంబంధించి సపరేట్ బ్యాచ్లు నిర్వహించబడతాయి. ప్రతి ఒక్క ఫ్యాకల్టీ మెంబర్ కూడా అత్యద్భుతంగా బోధించగలిగే వ్యక్తులు. కాబట్టి మన దగ్గర క్వాలిటీకి సంబంధించి ఎటువంటి అనుమానం లేదు. అత్యద్భుతంగా ప్రతి ఒక్క ఫ్యాకల్టీ మెంబరు బోధించడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ మనకు ఈ పేపర్ 1 కనుక చూస్తే దాంట్లో 150 బిట్స్ ఉంటాయి. ఒక్కొక్క బిట్కు ఒక మార్కు చొప్పున 150 మార్కులు ఉంటాయి. ఇక మన టార్గెట్ ఏమిటంటే
100% సిలబస్ కవరేజ్ చేయడం, దానితో పాటుగా మీకు పీడిఎఫ్ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది, రెగ్యులర్ ప్రాక్టీస్ టెస్ట్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు ఇవ్వబోయే ఈ క్లాసులన్నీ కూడా మీరు ఎప్పటి వరకు చూసుకోవచ్చును అంటే నోటిఫికేషన్ వచ్చి మెయిన్ ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా మీరు ఈ క్లాసులు ఎన్నిసార్లైనా చూసుకోవచ్చును, ఏ సమయంలోనైనా చూసుకోవచ్చును. కానీ మన దగ్గర ఉన్న ఒకే ఒక కండిషన్ ఏమిటంటే మీరు ఈ క్లాసుల్ని ఒక డివైజ్లోంచి మాత్రమే చూడాలి. మీరు స్మార్ట్ ఫోన్లో చూసుకోవచ్చు, లేదా ల్యాప్టాప్లో చూసుకోవచ్చు, లేదా డెస్క్టాప్లో చూసుకోవచ్చు, లేదా ట్యాబ్లో చూసుకోవచ్చును. ఏదైనా ఒక డివైస్లోంచి మీరు చూసుకోవచ్చును. ఒకవేళ భవిష్యత్తులో కనుక మీరు వాడే ఆ డివైస్ ఏమైనా పాడైతే, ఒకవేళ అనివార్య కారణాల వలన ఆ డివైస్ కనుక మీరు మార్చాల్సి వస్తే మాకు ఇన్ఫామ్ చేయండి. చేస్తే తద్వారా మీరు యూజ్ చేయబోయే కొత్త డివైస్కి యాక్సెస్ ఇవ్వడం అంటూ జరుగుతుంది. ఇంతే తప్ప మీరు ఈ క్లాసులు ఎన్నిసార్లైనా చూసుకోవచ్చును, ఒక్కొక్క టెస్ట్ పేపర్ ఎన్నిసార్లైనా మీరు చేసుకోవచ్చును. అది ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా మీకు ఇవన్నీ అందుబాటులో ఉంటాయి. అలాగే మనకి ఇక్కడ ప్రతి బ్యాచ్కి సంబంధించి ఒక వాట్సాప్ గ్రూప్ అనుకుంటుంది. తద్వారా మేనేజ్మెంట్ ద్వారా ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికి అప్పుడు అందజేయడం జరుగుతుంది. అలాగే మనం ఇవ్వబోయే ఈ కరెంట్ అఫైర్స్ హ్యూజ్ డేటా బ్యాంక్తో మనం ఇస్తాం. తద్వారా ఏం జరుగుతుందంటే ప్రతి నెల దాదాపు 500 క్వశ్చన్స్ మీకు అందివ్వడం జరుగుతుంది. కాబట్టి మన క్లాసులు ఈ డేటా బ్యాంకు కరెంట్ అఫైర్స్కి సంబంధించి, ఇక ఆ కరెంట్ అఫైర్స్ అనేది మీరు చక్కగా కాన్ఫిడెన్స్తో మీరు ఎగ్జామ్కి వెళ్ళి చక్కగా దాదాపుగా అన్ని క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయగలిగే స్థితిలో మీరు ఉంటారు. ఇక ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపించే సిలబస్ ఏమిటి అంటే ఏపీపీఎస్సి గ్రూప్ 2కు సంబంధించిన పేపర్ 1 సిలబస్. చూడండి, ఇక్కడ మొత్తం 11 టాపిక్స్ మనకు కనిపిస్తున్నాయి. ఫస్ట్ 2 మనం చూస్తే ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, రెండవది అంతర్జాతీయ, జాతీయ అలాగే ప్రాంతీయ కరెంట్ అఫైర్స్. ఈ 2 టాపిక్స్ కూడా మనం దాదాపుగా నెలలో దాదాపు ఒక 20 రోజులు మనకు క్లాసులు ఉంటాయి. దానికి సంబంధించిన మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. ఇక భవిష్యత్తులో దీనికి సంబంధించిన ఎక్కువ క్లాసులు కూడా మీకు అందజేయడం జరుగుతుంది. దానికి సంబంధించి బోలెడంత క్వశ్చన్ బ్యాంక్ మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ 2 టాపిక్స్ మీద మీరు పూర్తి భరోసా మీరు పెట్టుకోవచ్చు. ఇక 3వ టాపిక్ కనుక మనం చూస్తే దీంట్లో జనరల్ సైన్స్తో కూడిన సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఒక చాలా క్రూషియల్ ఏరియా. దీనికి సంబంధించిన క్లాసులు మనం స్పెసిఫిక్గా మనం చెప్పుకోబోతున్నాము. బోలెడంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది అక్కడ. దాని బ్యాక్గ్రౌండ్ చూస్తూ కరెంట్ అఫైర్స్లో ఇప్పుడు జరిగే లేటెస్ట్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా మనం సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మనం నేర్చుకోబోతున్నాం. ఇక 4వ టాపిక్ కనుక మనం చూస్తే ఇక్కడ మనకు సోషియో ఎకానమిక్ అండ్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ ఎంఫసిస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూమెంట్. చూడండి, ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? మోడర్న్ ఇండియా ఇచ్చాడు, నేషనల్ మూమెంట్ ఇచ్చాడు. దానికి సంబంధించి మనకు టాపిక్ రెడీగా ఉంది. మన మాస్టర్ గారి పేరు, హిస్టరీ చెప్పిన మాస్టర్ గారి పేరు ప్రజ్వల్. వారు హిస్టరీలో చెప్పిన ప్రతి ఒక్క అంశం కూడా మనకు మైండ్లో ఎప్పటికీ జ్ఞాపకం ఉండే విధంగా వారు చెప్తారు. అత్యద్భుతమైన ఫ్యాకల్టీ మెంబర్. హిస్టరీ చెప్పడానికి చాలామంది ఉండొచ్చు, కానీ మన ప్రజ్వల్ మాస్టర్ గారు చెప్పిన ఈ హిస్టరీ విధానం ఏదైతే ఉందో తద్వారా ఆ హిస్టరీ ఆ సీక్వెన్స్లో మనం జ్ఞాపకం పెట్టుకుంటూ చక్కగా ఇక ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత కూడా మనకు ఆ టాపిక్స్ అన్నీ అలా జ్ఞాపకం ఉండే విధంగా మనసుకు హత్తుకుపోయేటట్టుగా చెప్పగలిగే టాలెంట్ ఉన్న వ్యక్తి. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్. ఇది మనం పేపర్ 2లో ఆల్రెడీ చూసుకున్నాము. దానికి సంబంధించిన అన్ని టాపిక్స్ మనం కవర్ చేసాము కాబట్టి దానికి సంబంధించి మనకి ఇబ్బంది లేదు. కానీ
ఇక పేపర్ 1లో ఇచ్చిన గవర్నెన్స్ అని ఏదైతే అన్నారో దానికి సంబంధించిన టాపిక్స్ మళ్ళీ మనం చెప్పుకుంటాం. అలాగే కొన్ని కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్, పబ్లిక్ పాలసీ, రిఫార్మ్స్ అండ్ ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ అనేది కూడా మనం ప్రత్యేకంగా ఈ పేపర్లో చెప్పుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇక 6వ టాపిక్ కనుక చూస్తే 6వ టాపిక్ మనకు ఇంగ్లీష్ మీడియంలో విజయ్ మాస్టర్ గారు మనకు చెప్పారు, తెలుగు మీడియంలో జగదీష్ మాస్టర్ గారు చెప్పారు. ఈ ఇద్దరు కూడా జాగ్రఫీకి సంబంధించి నిష్ణాతులు. చక్కగా చాలా అద్భుతంగా వీరు క్లాసులు చెప్పడం జరిగింది. అవి కూడా మీకు వెంటనే అందించడం జరుగుతుంది. ఇక 7వ టాపిక్ కనుక మనం చూస్తే ఇప్పుడు మనం దీన్ని కొత్తగా మనం చెప్పుకోవాలి. డిజాస్టర్ మేనేజ్మెంట్, వల్నరబిలిటీ ప్రొఫైల్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్, అప్లికేషన్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ అండ్ జిఐఎస్ ఇన్ ద అసెస్మెంట్ ఆఫ్ డిజాస్టర్. వీటన్నిటి గురించి కూడా చాలా మనం స్పష్టంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే చూడండి, మనకు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అయినా, డిజాస్టర్ మేనేజ్మెంట్ అయినా, ఎన్విరాన్మెంట్ అయినా, సస్టైనబుల్ డెవలప్మెంట్ అయినా మనకు ఫ్రీక్వెంట్గా మనకు న్యూస్లో కనిపిస్తుంది. ఇక ఇక్కడ దీంట్లో ఉన్న సిలబస్లో ప్రతి పాయింట్ మనం గ్యాదర్ చేసి దాంట్లో చాలా డీటెయిల్డ్గా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక 8వ టాపిక్ కనుక మనం చూస్తే సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. ఇది కూడా మరొక ఇంపార్టెన్స్ ఉన్న ఒక టాపిక్. దాని గురించి కూడా మనం చాలా డీటెయిల్గా మనం మాట్లాడుకోబోతున్నాం. ఇక 9, 10 కనుక మనం చూస్తే లాజికల్ రీజనింగ్, అలాగే డేటా అనాలిసిస్. ఈ టాపిక్స్ కూడా రెడీగా ఉన్నాయి. మీరు జాయిన్ అయిన వెంటనే టాపిక్స్ అన్నీ చక్కగా మీరు చూసుకోవచ్చు. ఏ టాపిక్స్ అయితే లేవో దాన్ని మనం మే 3వ తేదీ నుంచి మనం చాలా స్పష్టంగా మనం చెప్పుకోబోతున్నాము. ఇక లాస్ట్ టాపిక్ కనుక చూస్తే బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్, ఎకానమిక్, సోషల్, కల్చరల్, పొలిటికల్ అండ్ లీగల్ ఇంప్లికేషన్స్. ఇవన్నీ కూడా మళ్ళీ మనం స్పెషల్గా చెప్పుకుంటాము. ఈ టాపిక్స్ అన్నీ అయితే మనకు 100% సిలబస్ మనం పేపర్ 1కు సంబంధించి మనం పూర్తి చేసుకున్నట్టుగా మనం భావించవచ్చు. నేను మరొక్కసారి మీకు చెప్పేది ఏమిటి అంటే, ఈ టాపిక్స్తో పాటుగా మళ్ళీ మనం చెప్పుకునేది మీకు మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది, బుక్స్ సజెస్ట్ చేయడం జరుగుతుంది, అలాగే క్వశ్చన్ బ్యాంక్ మీకు అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ పేపర్ 1కు సంబంధించి మీరు చక్కగా ప్రశాంతంగా మీరు ఉండవచ్చును. ఎటువంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ప్లస్ ఈ పేపర్ ప్రిపేర్ కావడం వలన మీరు రాయబోయే ఇతర పరీక్షలు ఏవైతే ఉన్నాయో, అంటే ఏడబ్ల్యూఎస్ పరీక్ష కానివ్వండి, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పరీక్ష కానివ్వండి, పాలిటెక్నిక్, అలాగే డిగ్రీ లెక్చర్ పరీక్ష కానివ్వండి, ఇతరత్రా పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన జనరల్ స్టడీస్ పేపర్లో కూడా ఈ టాపిక్స్ అన్నీ కూడా బాగా కవర్ అవుతాయి. కాబట్టి ఈ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయితే మిగతావన్నీ కూడా చాలా సులువుగా రాసుకునే అవకాశం మీకు ఉంటుంది. ఇక స్క్రీన్ మీద మీకు కనిపించేది ఏపీపీఎస్సి గ్రూప్ 2 పేపర్ 1కి సంబంధించిన సిలబస్. ఇప్పుడు మీకు కనిపించేది టీఎస్పిఎస్సి గ్రూప్ 2 పేపర్ 1కి సంబంధించిన సిలబస్. దాదాపుగా మనకు సిమిలర్గా కనిపిస్తుంది. ఇక్కడ కరెంట్ అఫైర్స్ మనకు ఉంది ఇక్కడ, అలాగే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇక 5వ టాపిక్ కనుక మనం చూస్తే ఏపీకి, ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు సంబంధించిన డిఫరెన్స్ ఏంటంటే, ఏపీపీఎస్సి గ్రూప్ 2లో ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ మాత్రమే అడిగారు. కానీ టీఎస్పిఎస్సిలో మనకు వరల్డ్ జాగ్రఫీ కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి టీఎస్పిఎస్సి గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే విద్యార్థులు వరల్డ్ జాగ్రఫీ కూడా మీకు అందించడం జరుగుతుంది. అలాగే హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్, రైట్. ఇక ఏపీపీఎస్సిలో అక్కడ మోడర్న్ ఇండియా, నేషనల్ మూమెంట్ అన్నాడు, కానీ ఇక్కడ హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అన్నారు. కాబట్టి ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ అన్నీ చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఇక దాంతోపాటుగా ఈ సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ, ఇదొకటి ఇంపార్టెంట్ టాపిక్. దీన్ని ఆల్రెడీ మనం తెలంగాణ హిస్టరీ చదువుకున్నప్పుడు ఈ టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేయడం జరిగింది. ఇక మనం స్పెషల్గా చెప్పుకోవాల్సింది ఏమిటంటే పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్.
దీని గురించి చాలా క్షుణ్ణంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే సోషల్ ఇష్యూస్కు సంబంధించిన టాపిక్స్ ఉన్నాయి. లాజికల్ రీజనింగ్ ఆల్రెడీ ఉంది మన దగ్గర. ఇక లాస్ట్ టాపిక్ ఏంటంటే బేసిక్ ఇంగ్లీష్. దీనికి సంబంధించిన క్లాసులు కూడా మీకు ప్రొవైడ్ చేయబడి 100% సిలబస్ మీకు కవర్ అయ్యే మార్గం ఇదొకటి. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా క్వాలిటీకి సంబంధించి మనం కాంప్రమైజ్ కాము. ఇక్కడ ఈ టాపిక్స్లో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ నేనే చెప్తాను, నా పేరు కళ్యాణ్ చక్రవర్తి. అలాగే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా నేనే చెప్తాను. అలాగే పాలసీస్ ఆఫ్ తెలంగాణ, సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఇవన్నీ కూడా ఈ టాపిక్స్ అన్నీ నేనే చెప్తాను. కరెంట్ అఫైర్స్ టాపిక్స్ నేనే చెప్తాను. ఇక జాగ్రఫీ అండ్ హిస్టరీ ఫ్యాకల్టీ మెంబర్స్ పేర్లు చెప్పాను నేను మీకు. అత్యద్భుతమైన ఫ్యాకల్టీ మెంబర్స్. మీరు విన్నది విన్నట్టుగా మీకు అలా మైండ్లో జ్ఞాపకం ఉండే విధంగా చెప్పగలిగే నిష్ణాతులు వారు. రైట్. ఇక నెక్స్ట్, ఇక మనం ఏపీపీఎస్సి గ్రూప్ 2కు సంబంధించి, టీఎస్పీఎస్సి గ్రూప్ 2కు సంబంధించి ఫీజు వచ్చేసి 19,999. కానీ ప్రస్తుతం మనం దీన్ని 11,999 మనం ఇస్తున్నాం. రైట్. చూడండి, మిగతా పేపర్లు ఆల్రెడీ అయిపోయాయి లేదా అవుతున్నాయి. ఇక్కడ మనం మాట్లాడేది కేవలం పేపర్ 1 గురించి. కానీ ఇక్కడ 11,999 అనేది మొత్తం కోర్సుకు సంబంధించిన ఫీజు, గ్రూప్ 2 మొత్తానికి సంబంధించిన ఫీజు జిఎస్టీతో కలుపుకొని. రైట్. సో మీరు జాయిన్ కావాలి అంటే చివరి తేదీ మే 2, 2021. కానీ నా సజెషన్ ఏంటంటే దయచేసి అప్పటి వరకు వెయిట్ చేయొద్దు, వెంటనే మీరు జాయిన్ కండి. జాయిన్ అయ్యి మిగతా పేపర్లు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇక మనం పేపర్ 1 మొదలుపెట్టినప్పుడు మీకు అది ఫాలో కావడానికి ఈజీగా ఉంటుంది. అందుకే ఈ పేపర్ 1 క్లాసెస్ వచ్చి మనం మే 3వ తేదీన మనం మొదలు పెట్టబోతున్నాము. అలాగే పేపర్ 2 అండ్ 3 ఏపీపీఎస్సికి సంబంధించి ఇమీడియట్గా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే టీఎస్పీఎస్సికి సంబంధించి పేపర్ 2, 3, 4 మీరు ఇమీడియట్గా యాక్సెస్ చేసుకోవచ్చు. రైట్. అంటే పేపర్ 4లో తెలంగాణ మూమెంట్ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం క్లాసులు రెడీగా ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం క్లాసులు ఇంకా చెప్పవలసి ఉంది. కానీ దేనికి కంగారు పడాల్సిన అవసరం లేదు. అన్ని టాపిక్స్ కూడా 100% కవర్ చేయబడుతుంది. రైట్. సో ఇక్కడ వ్యాలిడిటీ వచ్చేసి టిల్ ద కంప్లీషన్ ఆఫ్ మెయిన్ ఎగ్జామ్. అంటే మనకు రాబోయే నోటిఫికేషను, దాని తర్వాత ప్రిలిమ్స్, దాని తర్వాత మెయిన్స్. ఎగ్జామినేషన్ స్కీమ్లో ఏమైనా మార్పు ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టీఎస్పీఎస్సిలో ప్రిలిమ్స్ లేదు, ఏపీపీఎస్సిలో ప్రస్తుతం ఉంది ప్రిలిమ్స్, అంటే ఉండకపోవచ్చు అని ఒక టాక్. ఏది ఏమైనప్పటికీ మెయిన్ ఎగ్జామ్ ఏదైతే ఉందో అప్పటి వరకు కూడా ఈ క్లాసులన్నీ మీకు అందుబాటులో ఉంటాయి. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చూసుకోవచ్చు. ఇక ఒకే ఒక రెస్ట్రిక్షన్ ఏమిటంటే ఒక డివైస్లోంచి మాత్రమే మీరు చూడాలి. ఇక మనం ఇవ్వబోయే క్లాసులు తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్ ఉన్నాయి. సపరేట్ బ్యాచ్లు, సపరేట్ మీడియం. రైట్. అయితే జాయిన్ కావాలి అనుకున్న విద్యార్థులు దయచేసి ఒక ఫోటో తీసుకోండి, ఒక పిక్ తీసుకోండి, దీన్ని, ఈ పేజ్ని. జాయిన్ కావాలి అనుకున్న విద్యార్థులు గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ 11,999 ఫీజు పే చేసి, ఆ తర్వాత చూడండి ఇక స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, అది నా మొబైల్ నెంబరు, నా వాట్సాప్ నెంబరు, గూగుల్ పే నెంబరు, పేటిఎం నెంబరు, ఫోన్ నెంబరు అన్నీ అదే. పేమెంట్ అయిన తర్వాత మీరు పంపించాల్సిన డీటెయిల్స్ ఏమిటంటే స్క్రీన్ షాట్ ఆఫ్ ద పేమెంట్, అలాగే పేమెంట్ రిసిప్ట్, మీ పేరు, మీ వాట్సాప్ నెంబరు, మీ మెయిల్ ఐడి, అలాగే మీ స్టేట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కోర్స్ గ్రూప్ 2, మీడియం తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా, అన్ని వివరాలు నాకు కనుక వాట్సాప్ చేస్తే మీకు ఒక ½ అన్ అవర్ నుంచి 1 అవర్ లోపల మీ మెయిల్కు డీటెయిల్స్ అన్నీ వస్తాయి. తద్వారా మీరు చక్కగా క్లాసులన్నీ వెంటనే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ నేను చెప్పింది ఏమిటంటే పేపర్ 1 హైలైట్ చేసి నేను చెప్పాను, కానీ మిగతా పేపర్లు అన్నీ కూడా అత్యద్భుతంగా ఉంటాయి. దానికి సంబంధించిన డెమోస్ అన్నీ కూడా మన సైట్లో ఉంటాయి. కావాలంటే మీరు ఆ సైట్ ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చును. సో ఇది మన సైట్. రైట్. సో దిస్ ఇస్ మన సైట్, ఇది onlineias.com,
లేదా kalyanIAS.com. ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే మీకు ఇక్కడ ఈ మెనూ బార్లో మీకు ఏపీపీఎస్సీ అని కనిపిస్తుంది. ఇక్కడ మీరు గ్రూప్ 2 దగ్గరకు వస్తే మీకు డ్రాప్ డౌన్లో డెమోస్ అని ఉంటాయి. దయచేసి ఒకసారి చూడండి. రైట్, చూసిన తర్వాత నచ్చిన తర్వాత అప్పుడు మీరు జాయిన్ కండి. ఆల్రెడీ మీ ఫ్రెండ్స్ ఎవరైనా మన బ్యాచ్ల్లో స్టూడెంట్స్గా ఉంటే వారితో మాట్లాడండి. మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకోండి. అలాగే టీఎస్పీఎస్సికి సంబంధించి ఈ గ్రూప్ 2 దగ్గరకు వస్తే ఇక్కడ మీకు డెమోస్ కనిపిస్తాయి. డెమోస్ ఒకసారి చూడండి. చూసిన తర్వాత జాయిన్ కండి. రైట్, సో ఎవరైనా ఇంకా పిక్ తీసుకోకపోతే ఇది ఒక్కసారి మీరు పిక్ తీసుకోండి. దీంట్లో డీటెయిల్స్ అన్నీ మీకు ఉన్నాయి. రైట్, ఇక మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ మీరు చేయవచ్చును. సో ఇది గ్రూప్ 2కు సంబంధించిన ఇన్ఫర్మేషను. కాకపోతే ఈ సెమినార్లో నేను ఎక్కువగా స్ట్రెస్ చేసింది ఏమిటంటే ఆ పేపర్ 1 యొక్క ప్రాధాన్యత గురించి నేను స్ట్రెస్ చేయడం జరిగింది. ఈ పేపర్ 1లో కనుక మీకు ఎక్కువ మార్కులు తెచ్చుకోగలిగితే సర్వీస్ రావడం అనేది గ్యారంటీ అని మనం చెప్పవచ్చు. కాబట్టి అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇంట్లో వారితో చర్చించండి. ఆల్రెడీ మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా మన స్టూడెంట్స్ ఉంటే వారితో చర్చించి వెంటనే నిర్ణయం తీసుకొని ప్రిపరేషన్ మొదలుపెట్టండి. ఇక క్యాలెండర్ రిలీజ్ చేస్తాము అని 2 ప్రభుత్వాలు మనకు చెబుతున్నాయి ఆల్రెడీ. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒక్క నిమిషాన్ని కూడా మనం వృధా చేయకుండా ప్రిపరేషన్ అనేది మనం మొదలు పెట్టాలి. అండ్ ఐ విష్ యూ ఆల్ ఏ వెరీ 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 గుడ్ లక్. ఇక మళ్ళీ మనం క్లాసులో కలుద్దాము. ఏ డౌట్ ఉన్నా నాకు మెయిల్ చేయండి. ఏ డౌట్ ఉన్నా కూడా నాకు వాట్సాప్ ద్వారా నన్ను సంప్రదించండి. ఫైన్. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ఏ వెరీ 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 గుడ్ లక్.